మీ అందరూ వచ్చి సభని విజయవంతం చేస్తున్నందుకు సంతోషం. అలాగే ఎంతోమంది అమరవీరుల రక్తంతో తడిసినటువంటి ఆ ఎర్రజెండాలు ఆ జ్ఞాపకాలతో కట్టుకున్నటువంటి స్తూపాలకి వారసులుగా మేమంతా కూడా ఇక్కడ చేరాం. కగార్ ఆపరేషన్ కగార్ యుద్ధానికి వ్యతిరేకంగా ఈ సభ నడుస్తున్నది. ఈ సభకి వక్తలుగా ప్రొఫెసర్ అరగోపాల్ గారు, అలాగే నారాయణమూర్తి సిఎల్సి గారు, నారాయణరావు సిఎల్సి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది. అధ్యక్షత అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరగొప్పల సార్ని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిఎల్సి నుంచి రావాలి. ముందుగా నిన్నటి నుంచి స్క్రోలింగ్ వస్తుంది. నిన్న పొద్దుట ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ జిల్లా గడ్చిరోలీలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయారు. దానిలో ఆత్రం లక్ష్మణ్ అనే అతను ఒక అతని పేరు ప్రకటించారు. అమరుల బంధుమిత్రుల సంఘం ఆ గడ్చిరోలి అమరవీరులకు ముందుగా వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. మనందరం కూడా 2 నిమిషాలు నిలబడి ఈ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన అమరులందరికీ కూడా మనం నివాళులు అర్పించుకున్నాం. అందరూ కూడా లేచి నిలబడి మౌనం పాటించారు. పోరాడదాం రాజ్యాంగ వ్యతిరేకంగా. పోరాడదాం ఆదివాసీ గ్రామాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేసేంత వరకు. రివేరా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. దేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రివేరా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. మిత్రులారా, మన పోడియానికి ముందనటువంటి చీమల నరసన్న ఫోటో మనందరం చూస్తున్నాము. ఆయన పాలేరుగా పనిచేస్తూ ఉద్యమంలోకి వెళ్ళి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎస్ఎస్సి మెంబర్ గాను, అట్లాగే మిలిటరీ కమాండర్ గాను, అట్లాగే అక్కడ ఏసీ కమిటీ మెంబర్ గాను పనిచేశారని మనం ఆనాడు వచ్చినటువంటి దారుణంగా ఈరోజు హాల్ మీటింగ్ పర్మిషన్ తీసుకొచ్చుకోవాలనేటువంటి స్థితిని ఏర్పరిచారు. ఆ రోజు కేసీఆర్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చెప్పేశారు. ఈ రోజు కేసీఆర్ ఉన్నారు అధికారంలో, ఆయన ధర్నా చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు. అట్లాగే ఈయన రేపు పొద్దున హాల్ మీటింగ్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎవరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదనేది తెలుసుకుంటే చాలా మంచిది. మనం కూడా బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏదో కొంచెం ఇచ్చేస్తారు అని చెప్పి మనము అనుకుంటాం. ఎవరైనా సరే ఇంకా అంతకంటే గత్యంతరం లేదు కాబట్టి మనం ఆ విధంగా అనుకున్నాం. కానీ జరుగుతున్నటువంటి విషయాలు వీళ్ళ తాత వాళ్ళు వాళ్ళ తాత వీళ్ళు అన్నట్లు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఏదైనా సరే ఆదివాసీల మీద యుద్ధాన్ని ఆపివేయాలి, కగార్ ఆపరేషన్ ఆపివేయాలి, అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంపులు ఎత్తివేయాలి, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపివేయాలి అనే దాంతో ఈ డిమాండ్తో ఇవన్నీ కూడా మన
డిమాండ్ కంటే అమలు బంధుమిత్రుల సంఘం అయితే ఈ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి డిమాండ్ అదంతా కూడా. ఎందుకంటే ఈ యుద్ధం పేరుతో ఎంతమందిని చంపేస్తున్నారు అనేది మనం చూస్తాం. నిన్న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం అంటే 100 మంది వచ్చారు. ఎవరు వస్తారు? చేస్తున్న తప్పైనప్పుడు ఎవరైనా సరే మాట్లాడతారు. మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని బంధుమిత్రుల సంఘంగా చెప్తూ మొదలుగా మన సిఆర్సి కార్యదర్శి నారాయణరావు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమరుల బంధుమిత్రుల సంఘం సమావేశం మిత్రులారా, దేశవ్యాప్తంగా కాగర ఆపరేషన్ ఉందా, ఛత్తీస్గఢ్లోనే పనిచేస్తుందా, జార్ఖండ్లో ఉందా, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉందా, కాగర ఆపరేషన్ అనేది లేకపోతే ఏందనేది కానీ అమరుల బంధుమిత్రుల సంఘం అనేది 22 ఏళ్ళుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఎందుకంటే గుట్టకపోయి కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ తర్వాత శవాల స్వాధీన కమిటీ ఏర్పడిన తర్వాత అప్పటికీ శవాలు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో పడేస్తే లేకపోతే దారికి ఇరువైపులా పడేస్తూ చేస్తున్న క్రమం నుండి లేదు శవాలకు హక్కులు ఉన్నాయి, శవాలను ఖచ్చితంగా గౌరవించాలనే ఒక ఉద్దేశంతో బంధుమిత్రులు కొంతమంది బుద్ధిజీవులు అందరూ కలిసి అమరుల బంధుమిత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పుడంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్కౌంటర్ చాలా తగ్గిందేమో కానీ అప్పుడు తెల్లారి లేస్తే ఏ తుమ్మపొదల్లోనూ ఏ ఊరవతలోనూ ఒక ఎన్కౌంటర్ ఉంది. ఆ శవాన్ని తెచ్చుకోవడం, కుటుంబ సభ్యులకు ఇవ్వడం, గౌరవంగా దాన్ని అంత్యక్రియ నిర్వహించడం అనేది తన బాధ్యతగా కొనసాగింది. రాను రాను మనం మాధవ్ ఎన్కౌంటర్ చూసినట్టయితే చిన్న పాల్పులో జరిగిన ఆ ఎన్కౌంటర్ పోవడానికే చాలా కష్టమైంది. దాన్ని ఎటు తీసుకొస్తున్నాడో స్పష్టం లేదు. మొత్తంగా 2-3 రోజులు శవాన్ని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కు శవాలను చాలా డామేజ్ అయిపోయిన తర్వాతనే యాత్రలు రావడం. అట్లా శవాలను పుల్లబెట్టే విధానం అనేది మళ్ళీ ప్రభుత్వాలు నేర్చుకున్నాయి. చివరికి మొన్న ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా బరంపురంలో సోని ఇంకొక అతని పేరు నాకు గుర్తులేదు, వాళ్ళ ఎన్కౌంటర్కు వరంగల్ నుంచి అమరుల బంధుమిత్రుల సంఘం, ఆంధ్ర నుంచి చంద్రశేఖరు, తెలంగాణ నుంచి నేను ఇద్దరం కలిసి బరంపురం వెళ్తే శవాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డిఎస్పీని అడిగితే ముందు ఇస్తామన్నాడు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాడు చాలామందిని చెప్పాడు, కాబట్టి శవాలు ఇవ్వం, ముక్కలుగా వేసి రోడ్డు ఇరువైపులా చేస్తాం. ఇది వాళ్ళు మాట్లాడింది. ఇక చివరికి మేము మీ ఇష్టం, మరి మేము కోర్టుకు వెళ్ళి ఏవైతే అది చేసుకుంటామని చెప్పి వస్తే అప్పుడు ఆ శవాలను కూడా ఇస్తే ఆ శవాలను తీసుకున్న తర్వాత మేము కనీసం మమ్మల్ని ఒక 2 గంటల పాటు పోలీస్ వ్యాన్ వెంబడించిందంటే మమ్మల్ని ఒక రకంగా మీరు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి తరిగినట్టుగా అనిపించింది. శవాలను తీసుకోవడం, శవాన్ని జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు అప్పగించడం, శవాలకు దహన సంస్కరణలు గౌరవంగా చేయడం కూడా నేరమైపోయిన కాలంలో మనం నేడు ఆపరేషన్ కాగానే చూస్తున్నాం. కానీ ఈ 22 ఏళ్ల కాలంలో మనం అందరం ఒప్పుకోకపోయినా అమరుల బంధుమిత్రుల సంఘం ఎంత శవాలు ఎంత డికంపోజ్ చేసినా, వాటిని ఎంత చేసినా కానీ వాటిని తీసుకొచ్చి గౌరవంగా వాటిని
చివరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మనందరం అమరుల బంధుమిత్ర సంఘానికి కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు, జీవిస్తాడు, మరణిస్తాడు. కానీ మన మధ్యలో మనకు ఒక ఆశయం చేరువవుతుంది. ఆ ఆశయం అనేది మన సొంత విషయాలను కూడా పక్క పెడతాం, మన సొంత ఆస్తులను పక్క పెడతాం, మన సొంత సంబంధాలను పక్క పెడతాం, రక్త సంబంధాలను పక్క పెడతాం. కానీ ఒక ఆశయం కోసం ప్రాణం ఇస్తాం. ఆ ప్రాణం ఇవ్వడం కోసం ఎక్కడికో పోతాం, మన గుర్తింపు లేదు, అడ్రస్ లేదు. కానీ ఇక్కడ శవాన్ని కూడా అది మన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాం. అట్లా మన ప్రాణానికి కూడా ఆ లక్ష్యం యొక్క ఆ కమిట్మెంట్ తోటి పనిచేస్తాం. అట్లా పనిచేసే క్రమంలోనే ఆ సిద్ధాంతం యొక్క విలువను, ఆ గుర్తింపును ఎవరైతే మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకోవడం. అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా తులసి వంచి నమస్కరిస్తున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను చూడగానే మీకు గుర్తొచ్చింది. మా గురువు గారు పోయిన తర్వాత ఉద్భవ వేదిక పైన చాలా రోజుల తర్వాత పాట పాడుకుంటారు. మరి సమాజ స్థాపన కోసం ఆ బిడ్డలు ఎవరో ఈ సమాజ మార్పు కోసం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇస్తున్నారంటే ఇంత ఏసీ గదులలో ఉండి మనము
సుఖపడుతున్నామంటే వాళ్ళ త్యాగాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా అలాగే సంఘానికి సపోర్ట్గా ఉండి మనం పనిచేయాలని కోరుకుంటూ ఒకసారి రమేష్ అన్నకు జోహార్ చెప్పారు. జోహార్ కామ్రేడ్ డక్కు రమేష్ అన్నకు, జోహార్ కామ్రేడ్ డక్కు రమేష్ అన్నకు. ఉద్యమాల పోరు బాటల అడవి తల్లి బిడ్డలారా, సుఖేలు ఇదానికి కూడా వెలుగునే పుట్టుకున్నారా. ఉద్యమాల పోరు బాటల అడవి తల్లి బిడ్డలారా, సుఖేలు ఇదానికి కూడా వెలుగునే పుట్టుకున్నారా. సమాజం మారాలి అని తెలిపోయిన ప్రతి వ్యక్తికి సమాజం రుణపడి ఉంటుంది. అట్లా త్యాగాలు చేయడం అంటే సమాజం ఇక్కడ దాకా వచ్చింది కనుక మొత్తంగా ఈ మొత్తం సమాజంలో వస్తున్నటువంటి ఈ మార్పులు ఏవైతున్నాయో విపరీతమైన సంక్షోభం ఉంది సమాజం. రాజ్యానికి ఏం తెలియడం లేదు ఎట్లా పరిష్కారం. మీరు గత వారం 10 రోజులుగా నా మీద విపరీతమైన ఒత్తిడి, అది ప్రతి 10 నిమిషాలకు ఒక ఫోన్, సార్ 1:100 సార్, 1:50, 1:100 చేయండి సార్. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ వెళ్ళారు, నా మీద చాలా ఆగ్రహపడ్డారు. అవునయ్యా 1:100 అని మీరు అంటున్నారు, ఒకరికి కొంచెం వస్తే 99కి రాదు కదా, 99 మంది అయితే నిరుద్యోగంగా ఉండిపోతారు కదా, వీళ్ళలో ఒకరికి అవకాశం రావచ్చు, 1:100 కాదు కదా అంటేనే చాలా ఆగ్రహపడ్డారు. ఇవన్నీ చెప్పండి సార్, మీరు 1:100 సపోర్ట్ చేస్తారా లేదా అంటే మిగతా ఏమో మాట్లాడుతుంది. ఆయన సర్వీస్ కమిషన్ చైర్మన్ చూశాడు, నేను నా కోదంటాం ఆయన వెళ్ళాను, మాట్లాడాను. కమిషన్కి చాలా ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళు, ఇబ్బంది పెట్టేందుకు సమాజంలో వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళ బాధ వాళ్ళది, నేనేం కానీ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ బాధ వాళ్ళది. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అంటే నేను ఇటువైపు చెప్తున్నా సమాజంలో ఎట్లా మారుతాం. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, చేసి సార్ ఎట్లయినా వాళ్ళు ఇష్టం చేయించాను సార్. నేనేమన్నంటే నువ్వు ఏం చేస్తున్నావు బాగుంటే నేను ఎంసీఏ సార్ ఉద్యోగం చేస్తున్నాను, ప్యాకేజ్ కొడతాను బాగుంటుంది, కానీ అది నా సమస్య నాది ఉద్యోగం కాదు, కానీ డిప్యూటీ కలెక్టర్ అయితే నాకు నా పిల్లలకి నా మనవలకి అది చాలా గౌరవంగా ఉంటుంది సార్. అంటే ఉద్యోగం ఉన్నాయని ఆలోచిస్తున్నాను ఏంటంటే మిగతా ఉద్యోగం కానీ కాదు, డిప్యూటీ కలెక్టర్ అయితే మొత్తం కుటుంబం ఎలా బాగుపడుతుందో అంటే వారికి ఎట్లా పరిస్థితి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఇవాళ చెప్పిన ఈ స్ట్రక్చరల్ క్రైసిస్ ఎందుకు ఇంత గందరగోళం ఉందంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేదు. చాలా పెద్ద విషయాలు ఎట్లా చెప్పాలి, స్ట్రక్చరల్ క్రైసిస్ అని చెప్పడానికి ఇప్పుడు అవకాశమే లేదు. తప్పమంటున్నారు, ఒక్క మాట లేదు బాబు, ఇది లార్జర్ ప్రాబ్లం, ఇది సీరియస్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది లక్షలాది మంది అన్ఎంప్లాయ్మెంట్, అవన్నీ కాదు. 1:100 గుర్తు పోస్ట్పోన్ చేస్తారా, డిఎస్సీ పోస్ట్పోన్, ఇదే లక్షల మంది, ఒకరు కాదు లక్షల మంది పిల్లలు. నాకేమో వాళ్ళని హత్య చేయడానికి ఇష్టం లేకుండా ఓపికలు మాట్లాడుతున్నారు. బాబు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, మరి వాళ్ళ గవర్నమెంట్ నోటిఫికేషన్ మార్చకూడదు కదా, అది సర్వీస్ కమిషన్ చేతిలో కూడా లేదు కదా, అదేమన్నాడు సార్ మీరు అవన్నీ మాట్లాడితే మనం చెప్పకపోతే మరి వాళ్ళకో ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఆలోచించాలి అంటే ఇదే
1977లో మార్పు ఎంత వచ్చిందంటే 77లో నేను నక్సల్ ఉద్యమంలో స్టడీ చేసినప్పుడు పార్టీ మీద నిశ్చయం ఎత్తేసారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము సీతారాం గౌతమ్ ఆయన వైస్ ఛాన్సలర్ కలిసి స్టడీ చేయడంతో ఒక అబ్బాయి అడిగాను, బాబు ఎందుకు ఉద్యమంలోకి వచ్చారు? దాని ఏమైనా చేశారు, మా అన్న బిఏ అన్నట్టు 4 ఏళ్ళకి ఉద్యోగం రాలేదు, ఈ వ్యవస్థలో ఉద్యోగాలు రావు అని నాకు తెలిసిపోయింది సార్, అందుకని ఉద్యోగంలోకి వచ్చినాను. అంటే తన అన్నకు ఉద్యోగం రాకపోతే నేను ఉద్యోగాలు కావాలి, వ్యవస్థ కావాలి, నేను దీంట్లోకి వచ్చినాను. ఇప్పుడేంటంటే వీళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఒక పవర్ఫుల్ నాయకుడు కావాలి సార్, అట్లా గట్టివాడు కావాలి సార్. నరేంద్ర మోడీ బేస్ అదే, ఒక గట్టి పవర్ఫుల్ నాయకుడు వస్తే సమస్యలు పరిష్కారం అంటే అది నాశనం అయిపోయింది. అటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే సమాజంలో వచ్చిన మార్పు లేకుండా ఎక్కడ మనం వైఫల్యం చేసామో నాకైతే అర్థం. మేము 50 ఏళ్ళకి పోరాడుతూ ఉద్యోగంలో పనిచేస్తామని వీటిలో తప్పైందా, మన ఎడ్యుకేషన్లో తప్పుందా, మన సంభాషణలో తప్పుందా, వాళ్ళు రాజ్యం చేసిన హింస ప్రతి హింసలో మొత్తంగా హింసావాదులని వాళ్ళని ప్రతిహింస హింస కంటే చాలా మంచిదని ఓ చర్చ ప్రారంభించారు. మేము పోరాటంలో ఊరేగా ఎదుర్కొనేవాళ్ళు.